సో దిగంబర్ కాంబ్లే నాగా ఈజ్ ట్రావెలింగ్ to Patna, India from Dr. Baba Saheb Ambedkar International Airport 26 September at 15:53 Nagpur. 15:53 12 అంటే 3:53 అరౌండ్ 4 గంటలకి సాయంత్రము దిగంబర్ కాంబ్లే నాగ్పూర్ నుంచి పట్నాకి పోతున్నాడు. ఎవరు? నాగ్పూర్లో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి. ఓకే, ఏం రాసిండు ఆయన? బద్నామీ ఉస్కి హోతీ హై జిస్కా నామ్ హోతా హై అంటే దీని అర్థం ఏంది? బద్నామీ అంటే చెడ్డ పేరు. ఉస్కి హోతీ హై ఎవరికి అవుతుందంటే జిస్కా నామ్ హోతా హై ఎవరికైతే పేరు ప్రతిష్టలు ఉన్నాయో వాడికి మాత్రమే చెడ్డ పేరు వస్తుంది. అంటే దాని సింపుల్ అర్థం ఏంటి అంటే సామాన్య భాషలో ఎవరికైతే పబ్లిక్ లో ఇంతో అంతో ఓకే ఇప్పుడు నేనున్నా నాకు ప్రజల దగ్గరనో ఒక రకమైన నా మీద ఒక ఇంప్రెషన్ ఒక రకమైన ఏమంటారు క్రెడిబిలిటీ విశ్వసనీయత ఉన్నది. ఇప్పుడు నన్ను చెడ్డోడని ప్రూవ్ చేస్తే నా మీద విశ్వసనీయత మీద పోయిన రోజు ఇప్పుడు నా మాటకు వాల్యూ ఉండదు సమాజంలో. ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, లేకపోతే మహాత్మా గాంధీ గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ఇంకెవరన్నా కావచ్చు. ఓకే, సో వాళ్ళకి సమాజంలో ఇలా విగ్రహాలు పెట్టి మొక్కుతున్నాము, లేకపోతే వాళ్ళ బర్త్డేలు ఇంకో డెత్ డేలు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే వాళ్ళ దగ్గర ఏముంది? వాళ్ళ ఆస్తులు చూసో వాళ్ళు ఇంకోటి చూసే కాదు కదా. వాళ్ళకున్నది వాళ్ళు చేసిన మంచి పనుల వల్ల వాళ్ళకున్నది పేరు ప్రతిష్టలు. ఇప్పుడు అందుకని వాళ్ళు ఎవరి పేరు ప్రతిష్టలు ఉన్నాయో వాళ్ళని డిఫేమ్ చేయాలి, వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టలు ఖరాబ్ చేయాలి, వాళ్ళ ఐడియాలజీని చంపేయాలి. కుక్కని చంపాలంటే ఫస్ట్ అది చెడ్డ కుక్కని ముద్రేసినాక చంపితే ఎవరు రియాక్ట్ కారు. ఇది బీజేపీ సిద్ధాంతం. అందుకని 60 ఏళ్ల కింద చచ్చిపోయిన నెహ్రూ గారి మీద, ఒక 30-40 ఏళ్ల కింద చచ్చిపోయిన ఇందిరాగాంధీ గారి మీద, ఓకే 50-60-70 ఏళ్ల కింద చచ్చిపోయిన 80 ఏళ్ల కింద చచ్చిపోయిన గాంధీ గారి మీద నేటికి ఎందుకు బురద చల్లుతున్నాడు ఈ సావర్కర్లు, ఈ బాపన్న కొడుకులు, చెల్లండి కొడుకులు? వాడి యొక్క గొప్పతనం చెప్పాలంటే నీ సావర్కర్ ఏం బీకిండో, నీ ఎడ్గేవా ఏం బీకిండో, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడా ఇవి చెప్పుకోవాలి. కానీ పొద్దుగాలేస్తే రాహుల్ గాంధీ పప్పు అని ఇంకోరు ఇట్లా అని ఎందుకు చెప్తున్నాడు? ఓన్లీ బికాస్ వాళ్ళకున్న మంచి పేరుని చెడగొట్టాలి. అప్పుడు వాళ్ళ ఐడియాలజీ చచ్చిపోతుంది. అంబేద్కర్ ఐడియాలజీ చచ్చిపోవాలి, నెహ్రూ ఐడియాలజీ చచ్చిపోవాలి, గాంధీ ఐడియాలజీ చచ్చిపోవాలి. అంటే ఏం చేయాలి? పొద్దుగాలేస్తే వాళ్ళ చరిత్ర మీద, ముస్లింల మీద, ముస్లింలను చంపినా ఎవడు రియాక్ట్ కావద్దంటే ఏం చేయాలి? పొద్దుగాలేస్తే ప్రతి అంశానికి ముస్లింలే చేసిరని ప్రచారం చేయాలి. వీడే చేయాలి, ముస్లింల పేరు పెట్టాలి. ఎంత కుల్లి లంచ కొడుకుడు, తిట్టబుద్ధి కాదా ఈ బాపం లంచ కొడుకుని? అంటే నీ ఏం మనిషివిరా? ఎట్లా పుట్టినవురా? నీ ఆధిపత్యం కోసం ఎవరి బతుకులతో ఎంతమంది బతుకులతో ఆడుకుంటావురా? మళ్ళీ నువ్వు మాకు కర్మ సిద్ధాంతం చెప్తావురా? కర్మ సిద్ధాంతం ఎందుకు చెప్తున్నావు? మమ్మల్ని కంట్రోల్ చేయడానికి చెప్తున్నావు. నువ్వు పాటించితే చెప్పు, మీ తోలు తీస్తాం, మా ప్రాణం పోయినా సరే కొట్లాడుతూనే ఉంటాం ఆర్య బానియాలతోటి, ఆర్య బాపన్ లంజ కొడుకులతోటి, మనువాదులతోటి. ఆ బీసీ ఎస్సీ ఎస్టీలో కూడా ఈ మనువాద భావజాలం పుట్టిన చిల్లర కమ్ముడు వేల అమ్ముడి కొడుకులో ఎడ్డిముండలో ఉంటే వీళ్ళతోటి కూడా కొట్లాడతాం అంతే. ఓకే, ఎన్నాళ్ళు భరిస్తాం? లేకపోతే వాడేమో పూజ చేస్తాడంట, వీడేమో రథ కూర్చున్నాడట. ఏదిరా ఇప్పటికి మీరు వాడి ఈ కులపోడేమో వెంకటేశ్వర స్వామికి పాలు తేవాలంట, ఈడు పూలు తేవాలంట, ఈడు ఇంకోటి రథం గుంజాలంట, వాళ్ళ అమ్మిడి కొడుకేమో ఆధిపత్యం చేస్తాడంట, పూజారి ఉంటాడంట, దోసుకుంటాడు బంగారము అన్ని. ఏంది ఎన్నేళ్ళు? సో ఏమంటాడు దిగంబర్ కాంబ్లే? ఒక వ్యక్తిపై వచ్చిన ఆరోపణలు లేదా నిందారోపణలు అవి నిజమా అబద్ధమా తెలియాలంటే దానికి కాస్త సమయం పడుతుంది. కాబట్టి హ్యావ్ పేషెన్స్. ఇది నేను చెప్తలేను, దిగంబర్ కాంబ్లే ఆయన పెట్టిన పోస్ట్. ఓకే, అప్పటి వరకు ఎదుటివాడు చెప్పిన దాని ప్రకారం నేను తప్పు కావచ్చు, లేదా నేను చెప్పిన దాని ప్రకారం ఎదుటివాడు తప్పు కావచ్చు. సో ఆయన డైరెక్ట్ ఆ కేసు ప్రస్తావన చేస్తలేడు, సాధారణంగా చేయరు. ఎందుకంటే క్రిమినల్ కేసులు ఈ కోర్టులో ఉన్నప్పుడు సాధారణంగా పబ్లిక్లో వచ్చి మాట్లాడరు. ఎందుకంటే దాన్ని కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి, రేపు కోర్టులో నీకు అగేన్స్ట్ గా దీన్ని వాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సాధారణంగా పబ్లిక్లకు రారు. ఓకే, అందులో కోర్టులో అందుకే విచారణ చేసినప్పుడు దాని మీద మాట్లాడరు. అందులో ఆ విచారణ అయిపోయి నీకు న్యాయం దొరకకపోతే అప్పుడు నీకు మాట్లాడే అధికారం ఉంది, పై కోర్టుకి అప్పీల్ చేసే అధికారం ఉంది, మీడియాకి వచ్చి మాట్లాడే అధికారం ఉంది. కానీ విచారణ జరుగుతున్నప్పుడు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దాని గురించి మాట్లాడరు సాధారణంగా. కానీ మన వాళ్ళంతా సోషల్ మీడియాలో విచారణ చేస్తున్నారు, ఒక సైడ్ తీసుకుంటున్నారు. కరెక్ట్గా తెలియాలంటే దానికి కాస్త సమయం పడుతుంది. అప్పటి వరకు ఎదుటివాడు చెప్పిన దాని ప్రకారం నేను తప్పు కావచ్చు చెప్పిన ఆ నిజాన్ని నిజంగా నిరూపించడానికి న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. నేను అదే చెప్పిన కదా. సో గుడ్ బ్రదర్, గుడ్. సో అప్పటి వరకు
ఎవరి వర్షన్ వారిది. నాకు వ్యతిరేకించే వారికి ఇది పండుగే, మరియు నాకు నమ్మే వారికి కాస్త అసహనం ఉంటుంది. కరెక్ట్ బ్రదర్, వెల్ సెడ్. చాలా మెచ్యూర్డ్ అని ఇది చేసిండు. ఏదేమైనా నా శత్రు రూపంలో ఉన్న నా మిత్రులకు శుభాకాంక్షలు. ఇప్పుడు తెలుస్తుంది దిగంబర్ కాంబ్లేకి ఎవరు తన మిత్రులు, ఎవరు తన శత్రువులు అనేది ఈ సంఘటన ద్వారా బయటపడుతుంది. ఇన్నాళ్ళు తన మిత్రులు లెక్క నటించిన వాళ్ళు ఎవరు అనేది తెలిసిపోతుంది. శత్రువులు ఎట్లయినా శత్రువులు, అది కొత్తగా తెలిసేది ఏం లేదు. ఓకే, నాకు ఏదో ఒక రూపంలో ప్రజల్లో ప్రచారం చేయడానికి కష్టపడుతున్నందుకు మీకు ధన్యవాదాలు. ప్రజా జీవితంలో వచ్చినప్పుడు ఇవన్నీ ఉంటాయని ఊహించి వచ్చిన వాడిని, కాబట్టి వీటిని నేను పట్టించుకోను. వెరీ మెచ్యూర్డ్ వే ఆఫ్, ఆయన చాలా మెచ్యూర్డ్గా రాసిండు. ఎవరు, మన యొక్క దిగంబర్ కాంబ్లే బ్రదర్. ఓకే, నేను పోస్ట్ కూడా చేసిన. ఓకే, కాబట్టి డోంట్ లిజన్ టు వన్ సైడ్ వర్షన్, డోంట్ కమ్ టు ఎనీ కంక్లూజన్, లెట్స్ వెయిట్ అండ్ సీ. వెయిట్ చేద్దాం. ఎదుడు, నేను రాముడు దేవుడే కాదంటే నన్ను బతకనిస్తారా? రాముడు దేవుడు కాదంటే, రాముడు చేస్తే చంపేసిర్రు. ఈ యొక్క జనసేన అంధభక్తులతోటి ఆయన చంపేసారు. ఆయన పేరేంది, ప్రవీణ్ పగడాలని. సిమిలర్ రీజన్. ఓకే, రాముడు ఇదే చిన్నజీవర్ స్వామి వీళ్ళంతా సేమ్ థింగ్ విత్ ఆయన పేరేంది, అప్పట్లో టీవీలో బాగా వస్తుంది. ఆయన పేరు, బ్రదర్ పేరు మర్చిపోయినా, ఈ పేరు మర్చిపోతున్నాను ఎందుకు. అన్ని కంటెంట్ మంచిగా ఉంటుంది కానీ సమయానికి పేరు గుర్తుకు రావు. ఆ బ్రదర్ని చంపేశారు కదా నెల్లూరు దగ్గర జన సైనికులు, చెన్నై తీసుకువెళ్ళి చేశారు కదా. ఆయన పేరేంది, స్క్రిప్ట్ ఈయన ఇదే మన యొక్క టైప్ చేయండి చదువుతా. అదే అన్ని స్క్రిప్ట్ రైటర్ రాసేటోడు, టీవీలో వచ్చి చెప్పేటోడు, రాముడి గురించి అన్ని ఆయన పబ్లిక్లో చెప్పేటోడు. నోటికే ఉంది కానీ మర్చిపోయాను. సో ఆ బ్రదర్ని చంపేసారు కదా నెల్లూరు దగ్గర. సో ఇప్పుడు ఈ రాముడు దేవుడే కాదని అంటే, ఇప్పుడు నన్ను పగబట్టిండి ఈ బాపన్ లంజ కొడుకు అని చెప్తున్నాడు. రాముడు దేవుడు కాదని మనం చెప్పాల్సిన అవసరం లేదురా అయ్యా. రామాయణంలో వాల్మీకి రామాయణం చదవండి, ఇక్కడ దేవుడు అని రాసిండా? ఆయన రామాయణం పేరు కూడా ఆదర్శ పురుషుడు. ఓకే, ఆదర్శ పురుషుడు. ఎందుకంటే ఈ బాపనోడు చెప్పింది తూచా తప్పకుండా పాటించిన ఆర్య క్షత్రియుడు బాపనోడు, ఈ యొక్క రాముడు. ఆయన దేవుడు అయితే ఆయనకు అద్భుతాలు వస్తే ఎంతసేపు తన భార్య ఏడుందో కనుక్కోవడం, ఎంతసేపు తన భార్యను తెచ్చుకోవడం, కోతులను పట్టుకొని. ఈ యొక్క కోతులు అంటే కోతులు కాదు, కోతులు అయితే కోతుల భార్యలు కూడా కోతులే ఉండాలి. ఆడ కోతులు అయితే కోతులు మన భాష అర్థం చేసుకో. కోతులు అయితే కోతులు యొక్క మనం చెప్పినట్టు బ్రిడ్జ్ కడతాయా వాళ్ళు? ఇక్కడ ఒకవేళ అది స్టోరీ నిజమైతే, ఓకే, కర్ణాటకలో కిష్కింద అనే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు, మూలవాసులు, ఓకే, అడవి బిడ్డలు, అర్థమైందా? సో అడవి బిడ్డలకు భార్యలకు తోకలు లేనప్పుడు వీళ్ళకి ఎందుకు తోకలు ఉంటాయి మొగోళ్ళకి? అలా అంటే దాని అర్థం ఏంది? వాళ్ళ భార్యలు చూడండి, హనుమంతుడికే పెళ్లి కాలేదు కానీ ఇంకా వారు ఉన్నారు కదా, జాంబవంతుడు, అంగదుడు, ఎవరో పేర్లు చెప్తారు కదా. సో వాళ్ళ భార్యలకు నార్మల్గా ఉంటారు మనుషులు. మరి నార్మల్గా వీళ్ళకెందుకు మూతి ఇట్లా పెద్దగా ఉంటుంది, ఇంకోటి ఎట్లుంటుంది, తోకలు ఉంటాయి అంటే వాళ్ళు అడవి మనుషులు, ఒక మామూలు ఇక్కడ మూలవాసులు. వాళ్ళకు వీళ్ళు అడిగినరని వీళ్ళకి సాయం చేసారు. సో ఆ క్రమంలో వాళ్ళకి ఇప్పుడు బాక్సింగ్ చేసేవాడు ఏం చేస్తాడు, మూతికి ఇట్లా పెట్టుకుంటాడు కదా, ఇట్లా దమ్మాగాలని చెప్పి. సో అట్లా మూతి కోడి పెట్టుకొని వీడు తోక కట్టుకొని వీళ్ళకు ఆ తోక ద్వారా ఎగిరేటువంటి టెక్నిక్ నేర్చుకున్నారు వాళ్ళు. సో కాబట్టి వాళ్ళు షెట్లు ఎక్కడం, దుంకడము, ఒక 100 ఏదో ఉంటుంది యోజనాలు అనేది. యోజనాలు అంటే ఒక ఫర్లాంగ్, ఎంత కొంత డిస్టెన్స్ వాళ్ళు ఎగరడము, ఇవన్నీ టెక్నిక్స్ నేర్చుకున్నారు అన్నట్టు. సో ఆ యొక్క గాలిని ఎట్లా అది. సో ఆ క్రమంలో అడవి బిడ్డలు వాళ్ళు కోతులు అయిపోయారు రామాయణంలో. ఓకే, సో వీళ్ళేదో వాళ్ళకి పూర్తి వర్షం తెలియకుండా నా భార్య ఎడుక పోయింది అంటే అక్కడ ఉన్నటువంటి ఇక్కడ మూలవాసులు ఈయనకి సాయం చేశారు. వీడు యూపీ నుంచి కిందికి వచ్చేటాడు. అర్థమైందా?